హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి కుమార్. యువర్ వాచింగ్ ఫ్రాక్స్ ఫన్ యూట్యూబ్ ఛానల్. సో అమెజాన్ నుంచి అయితే మనకు ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది చాలా రోజుల తర్వాత. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా వీడియోస్ని వాచ్ చేస్తూ కరెక్ట్గా ప్రాసెస్ అవుతుందా లేదా అని జస్ట్ చెక్ చేసిన దానికి వాళ్ళు మనకి మనీ అయితే ఇస్తారు. సో శాలరీ వచ్చి అయితే పర్ మంత్ మనకి 30K అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో 4 lakhs per annumతో ఈ జాబ్ అయితే వాళ్ళైతే హైర్ చేస్తున్నట్టు అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీని యొక్క రోల్ నేమ్ ఏంది బ్రో అని మీకు డౌట్ ఉండొచ్చు. రోల్ నేమ్ ఏంటంటే గో ఏఐ అసోసియేట్ అనమాట. ఏఐ అసోసియేట్ జాబ్స్ మనకి అమెజాన్ నుంచి చాలా వచ్చాయి. సో దాన్ని కొంచెం మాడిఫికేషన్ అయితే చేసి వాళ్ళు ఏఐ అసోసియేట్ అని చెప్పైతే గో ఏఐ అసోసియేట్ అని చెప్పైతే వాళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. సో దీని యొక్క రోల్కి ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది ఏంటి, అసలు ఈ యొక్క రోల్ ఏంది, ఏం వర్క్ ఉంటుంది, ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది నేను వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను, ఎలా అప్లై చేయాలో, ఎలా ఈజీగా మనం జాబ్ తెచ్చుకోవాలనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థమవుదు. సో ముందుగా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ వీడియో ప్రాసెస్లో మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఎక్కడ మీకు స్ట్రక్ అయినా కానీ నేనైతే రిప్లై ఇస్తాను మీ కామెంట్లో. సో ఈ యొక్క రోల్ ఏంటంటే నేను చెప్పినట్టుగానే గో ఏఐ అసోసియేట్ అనమాట. అమెజాన్ నుంచి మనం చాలా ప్రొడక్ట్స్ అయితే కొంటాం కదా. సో ఆ ప్రొడక్ట్స్ ఎక్కడ స్టోర్ చేస్తారు, ఒక ఈచ్ లొకేషన్కి ఒక వేర్ హౌస్ అనేది ఉంటుంది, అమెజాన్ వేర్ హౌస్. ఆ వేర్ హౌస్లో చాలా ర్యాక్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఫోన్ సంబంధించిన షెల్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ ఫోన్స్ ఎక్కడ ఉండాలి, ఆ ఫోన్స్లోనే కేటగిరీస్ ఉంటాయి. ఫోన్ బ్రాండ్స్ రియల్మీ అని, రెడ్మీ అని, సో అవన్నీ కేటగిరీస్ ఉంటాయి. సో ఇంకా గ్రాసరీస్ అనమాట, ఎలక్ట్రానిక్స్ సంబంధించినట్టు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఇప్పుడు రీసెంట్గా రోబోట్స్ని వాళ్ళు ప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడు లెట్ సపోజ్ బల్క్ ఆఫ్ మొబైల్స్ వాళ్ళకి వచ్చాయి, ఆ మొబైల్స్ అన్ని వేర్ హౌస్లో స్టోర్ చేయాలా. ఇన్ కేస్ మీరు కానీ ఆర్డర్ పెట్టారనుకో, ఆ ఆర్డర్ కరెక్ట్గా ఆ రోబోట్ ఏం చేస్తుంది, వెళ్ళి కరెక్ట్గా ఎలక్ట్రికల్ షెల్ ఉంటుంది, అది మొబైల్ షెల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేయడానికి, ప్యాకింగ్ చేయడానికి పర్సన్కి ఇస్తుంది. సో ఈ రోబోట్స్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా, కరెక్ట్గా ఈ రోబోట్స్ ప్లాన్గా వెళ్ళి ఏ ర్యాక్లో ఏ ఐటమ్ ఉన్నదో ఆ ఐటమ్ దగ్గరికి వెళ్తున్నాయా లేదా, ఇన్ కేస్ అవి ఏమైనా రాంగ్ చేస్తుంటే ఈ యొక్క వర్క్ని వాళ్ళు గో ఏఐ అసోసియేట్ రోల్ కింద వాళ్ళు ఈ జస్ట్ మీరు ఇలా వీడియోస్ని వాచ్ చేస్తూ కంటిన్యూస్గా కరెక్ట్గా పని చేస్తున్నాయా లేదా, కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నాయా లేదా, ఇదే మీ వర్క్ అనమాట. సో దీనికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే వాచ్ వీడియో. జస్ట్ వీడియోస్ని వాచ్ చేస్తూ, అంటే లైవ్ సెటప్ ఉంటుంది, ఆ లైవ్ సెటప్లో అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా అవి చెక్ చేస్తూ మనం పనిచేయడమే, రిపోర్ట్ని తయారు చేయడమే. ఇంత షిఫ్ట్ టైమింగ్స్ కూడా ఉంటాయి. ఈ టైమింగ్ ప్రకారం మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని అవి పనిచేస్తున్నా లేదా అనేది అదొక్కటే చూడడం తప్ప ఇంకేం లేదు. 30K per month అయితే వాళ్ళు ఇస్తారు. దీనికి సింపుల్ స్టెప్ అనమాట. మీరు అప్లై చేసిన తర్వాత మీకు విత్ ఇన్ 2 hours నుంచి కానీ 2 hours లోపల కానీ లేదా 1 day లోపల కానీ మీకు అసెస్మెంట్ లింక్ వస్తుంది. మీరు అప్లై చేసిన ప్రాసెస్ మీ డేటా వాళ్ళకి సెట్ అయితే, మీ ప్రొఫైల్ వాళ్ళకి సెట్ అయితే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వస్తుంది. అందులో మీరు రిటర్న్ టెస్ట్, ఈమెయిల్ రైటింగ్ టెస్ట్ అవి ఉంటాయి కదా, కమ్యూనికేషన్ మెయిన్గా చెక్ చేస్తారు. వన్స్ మీరు కానీ రిటర్న్ టెస్ట్ కానీ క్వాలిఫై అయ్యారంటే విత్ ఇన్ 1 weekలో మీకు టెక్నికల్ రౌండ్ అయితే వస్తుంది. అది కానీ మీరు కానీ క్వాలిఫై అయ్యారంటే మాత్రం విత్ ఇన్ 15 days, మొత్తం ఈ ప్రాసెస్ అంతా 25 to 20 daysలో అయితే అయిపోద్ది. ఫస్ట్ రిటర్న్ టెస్ట్ మీరు కమ్యూనికేషన్లో కానీ బాగా కానీ క్వాలిఫై అయ్యారంటే మాత్రం ఈజీగా టెక్నికల్ రౌండ్ కూడా అయిపోద్ది. ఈజీగా వాళ్ళు కిట్ అనేది మీకు విత్ ఇన్ 1 monthలో అయితే మీకు పంపిస్తారు. సో వీడియోలో మనం వెళ్ళిపోదాము, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, వెబ్సైట్ ఏంటి మనం అనేది చూద్దాము. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా నేను, రోల్ అయితే గో ఏఐ అసోసియేట్ అని అయితే ఉంది. లొకేషన్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, ఎనీ స్కిల్ రిలేటెడ్ టు దిస్ రోల్ అనమాట. ఏ స్కిల్స్ అయినా ఉండొచ్చు ఈ రోల్కి అప్లై చేయడానికి. సో ద సెలెక్టెడ్ క్యాండిడేట్ షుడ్ బి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, నేను ముందుగా చెప్పినట్టుగాను. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ అంతా మీరు క్లియర్గా అయితే చూడండి. సో నేను స్క్రోల్ చేస్తున్నాను, నిదానంగా వీడియోని మీరు పాస్ చేసుకొని నీట్గా చూడండి. సో ఈ యొక్క లింక్ యొక్క డిస్క్రిప్షన్ అయితే నేను లింక్ యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేసుకొని చూడొచ్చు. సో కిందకి వెళ్దాము. వాట్ యూ విల్ డూ, ఏం చేయాలి మనం ఈ జాబ్లో, ఈ రోల్లో అనమాట. అవి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, అవి కూడా చూడండి. కిందకి వెళ్తున్నాను. స్కిల్స్, బేసిక్ క్వాలిఫికేషను గుడ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్లో మనం ఫ్లూయెంట్గా మాట్లాడితే చాలు. సో ఎనీ బ్యాచులర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యూ మస్ట్ ఎబిలిటీ టు కండక్ట్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ రీసెర్చ్ పర్టికులర్లీ వయా గూగుల్. యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్స్. చెప్పాను కదా, అటెన్షన్గా మనం వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండాలి, అవి కరెక్ట్గా వర్క్ చేస్తున్నా లేదా అనేది మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ చూడండి. మినిమం 6 to 7 hours per day అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు, అది కూడా చూడండి. అసోసియేట్ రొటేషన్ వర్క్ 24/7 అట్మాస్ఫియర్. బట్ 24/7 వర్క్ ఉంటుంది కానీ బట్ మనకైతే షిఫ్ట్ అనేది
6 to 7 అవర్సే ఉంటుంది. 24/7లో ఏ షిఫ్ట్ అయినా రావచ్చు. బట్ ఏ షిఫ్ట్ వచ్చినా కానీ మనం వర్క్ చేయాల్సిన టైం వచ్చి పర్ డేకి 6 to 7 అవర్సే ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోండి. సో ఇంకా అప్లికేషన్కి అయితే వెళ్దాము. ఇది అప్లికేషన్ ఒక మెయిన్ యూఆర్ఎల్ అనమాట. సో అది టాప్కి వెళ్ళి చూద్దాము. రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చి గో ఏఐ అసోసియేట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్. సో హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని తెలుగు అనుకోకండి, బట్ బేసికల్లీ ఇంగ్లీష్ అనమాట. సో లొకేషన్స్ మనకి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నాయి అండ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ కేస్ వాళ్ళ ఆఫీస్కి రమ్మని చెప్తే ఈ యొక్క లొకేషన్స్కి వాళ్ళైతే పిలుస్తారు. సో క్లియర్ కట్గా చూసుకోండి. గో ఏ అసోసియేట్ హైదరాబాద్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మనకు క్లియర్ కట్గా ఇచ్చారు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ మీరు ఒక చూసుకోండి. వాట్ టు డూ, ఏం చేయాలి, మనం ఏం వర్క్ ఉంటుంది, వీక్ ఆఫ్స్, రొటేషనల్ 5 days వర్క్ అని చెప్పారు. 2 consecutive ఆఫ్స్ అని చెప్పారు. అది ఎప్పుడు ఇస్తారో మనకు తెలియదు. మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అయితే సాటర్డే సండే వర్క్ వీక్ ఆఫ్ ఉంటుంది. బట్ ఇక్కడ వీళ్ళు రొటేషనల్ షిఫ్ట్ అన్నారు కాబట్టి మేబీ వీక్ డేస్లో కూడా మీకు లైక్ మండే ట్యూస్డే ఇవ్వచ్చు, లేదా ట్యూస్డే వెనస్డే ఇవ్వచ్చు వీక్ ఆఫ్స్ అనేది. అది బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీ రూల్స్ అనమాట. సో ల్యాప్టాప్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారని చెప్పి వాళ్ళ ఒక డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ యొక్క యూఆర్ఎల్ నేను డిస్క్రిప్షన్లో నేను చెప్పినట్టుగా మెన్షన్ చేస్తాం. క్లియర్ కట్గా చదువుకోండి. సో ఇది అనమాట. సో సోర్స్ అనమాట. మీరు ఈ జాబ్ని అయితే మీరు వెరిఫై చేసుకున్నారని చెప్పి ఆ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వండి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ సంథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్లో ఏది ఫేస్బుక్, గూగుల్ అవన్నీ మీరు రిలవెంట్ మీ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసుకొని మెయిన్ మీరు దీనికి అప్లై చేసే ముందు ఒక మంచి రెజ్యూమ్ అయితే తయారు చేసుకొని మీరు అప్లై చేసి పెట్టుకోండి. ఆ రెజ్యూమ్ బేస్ చేసుకొని మీ యొక్క ప్రొఫైల్ అనేది వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మీకు రిటర్న్ టెస్ట్ అయితే పంపిస్తారు. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు లాస్ట్లో సబ్మిట్ అయితే చేయాలి. ఫామ్ని, పాన్ నెంబరు అవన్నీ రిలవెంట్ డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు కదా. సో అవన్నీ సబ్మిట్ చేసుకొని ఇక్కడ పాస్పోర్ట్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయాలి. CV అంటే మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ని డిక్లేర్ చేసేసి చెక్ బాక్స్ ఇచ్చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ కానీ వాళ్ళకి కానీ ఫిట్ అనిపిస్తే ఖచ్చితంగా మీకు వితిన్ 2 అవర్స్లో కానీ లేదా వితిన్ 24 అవర్స్లో కానీ మీకు రిటర్న్ టెస్ట్ అనేది వస్తుంది. ఆ రిటర్న్ టెస్ట్ని మీరు ఎవరు లేని రూమ్లో అయితే కూర్చొని రిటర్న్ టెస్ట్ని అయితే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ కెమెరా వెరిఫికేషన్ చెక్స్ అయితే ఉంటాయి. సో మీ యొక్క రూమ్ని వాళ్ళు క్లియర్ కట్గా చూపించమని మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళు ఒక రీడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్లో కానీ మీరు ఎగ్జామ్ ల్యాప్టాప్లో రాయాలి. ల్యాప్టాప్లో రాస్తున్నట్టయితే మీరు ల్యాప్టాప్ని సరౌండింగ్స్ తిప్పి చూపించాలి. సో అప్పుడే వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ని మీకు ఎగ్జామ్లోకి వెళ్ళమని చెప్పి చూపిస్తారు. ఇన్ కేస్ మీ సరౌండింగ్లో ఎవరన్నా కానీ ఉంటే మాత్రం ఎగ్జామ్ అయితే మీరు ముందుకు వెళ్ళలేరు. సో ప్రశాంతంగా ఉన్న రూమ్లో కూర్చొని ఎగ్జామ్ని క్లియర్గా మీరు కానీ ఫినిష్ చేశారంటే మాత్రం సో ఈజీగా మీకు టెక్నికల్ రౌండ్కి వితిన్ 2 వీక్స్లో మీకు వస్తుంది. టెక్నికల్ రౌండ్ అయిపోగానే వితిన్ 5 to 10 డేస్లో అయితే మీకైతే సెలక్షన్ మెయిల్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు 25 to 30 డేస్లో అయితే ఈజీగా అయిపోద్ది. సింపుల్గా మీరు ఇంట్లో కూర్చొని సేమ్ మీ దగ్గర ఒక బేసిక్ ల్యాప్టాప్ ఉంటే చాలు. ఆ వేర్ హౌస్లో ఆ రోబోట్ కరెక్ట్గా పనిచేస్తున్నా లేదా ఆ ఒక్క హెల్ప్ని మీరు కానీ వాళ్ళని కరెక్ట్గా మీరు చేసి ఆ రికార్డ్ని మీరు డే టు డే అప్లోడ్ చేస్తే చాలు మీకు 30K అయితే వస్తాయి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ ప్రాసెస్లో మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి. సీ యూ అంటిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.